చెప్పండి చెప్పండి వందలు చెప్పండి. దేవుడు గొప్పవాడండి బాబు. దేవుడు కూర్చోండి కూర్చోండి. ఎంతమంది ఏమన్నా సరే నేను మానలేదు, నా ప్రాణం అయ్యేది దేవుడి దగ్గర మానలేదు. లాక్డౌన్లో ఫస్ట్ భోజనాలు పెట్టింది ఈ బ్రదర్లోనే. అవకాశం వచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు మీరు చేశారనేది మీ మాటలో చెప్పండి. అమ్మాయి చెప్పింది మీరు చెప్పండి. అదే చెప్పేది అదే ఈ భయంకరమైన కరోనా నుంచి దేవుడు రక్షించాడు. అందులోని మా కుటుంబాన్ని ఈ 2020లో చాలా సేవ్ చేశాడు. నాకు అనుకున్నవి కూడా నెరవేరినాయి. నా ట్రాన్స్ఫర్ విషయం కానీ, నా ఇంటి విషయం కానీ, నా పిల్లడు ఆరోగ్యం విషయం కానీ, మేము చాలా భయపడిన విషయాల్లో దేవుడు అందులో మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి దేవుడు తేలిగ్గా తీసి అలా పక్కన పెట్టాడు ఆ సమస్యను. ఈ కూడికి పెట్టాడు. అదే ఈ ఏమంటారంటే ఈ విందు పెట్టుకున్నారు. ఓకే, దేవుని చిత్తం కూడా ఉంటుందిలేండి ఈ టైంలో. నేను అసలు ట్రాన్స్ఫర్ అయిందమ్మా మీరు సిస్టర్కి ఏలేశ్వరంలో ఏలేరులో నేను రాజుల్లో పనిచేసినప్పుడు ఈయన రాజుల్లో అక్కడ ఉండవు కదండి. అప్పుడు నాకంటే ముందు చక్రంలో రాజు ఉంటారు. ఈయన నాకు అలాగే చెప్పారు, అంకుల్ గారు నాకు వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా నేను మీకే ముందే వెళ్ళిపోతాను చూడండి. అలాగే వస్తారు మరి అలాగే వస్తారు కదా. మీరు ఉండిపోయారు, మేము ఉండిపోయాను అక్కడ. అది మరి విచిత్రం. మరి నేను చూసారా స్వామి గారు కనబడుతున్నారు. ఇద్దరు రాజులే, మీరు వచ్చేసారు, దగ్గర వచ్చేసారు, ఆయన వెనకాల వచ్చారు. మీరు సాక్షి చెప్తే లేకుండా నా కోపం అంతా పోయిందండి. అసలు కొంత కోపం మీద ఇంటి కూడా అలాంటి నా కోపం అంతా పోయిందని సాక్షి చెప్పారు. అలా చోటు బతికించాడండి బాబు. ఏమైనా ఎవరోళ్ళు ప్రమోషన్ కొరకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ కొరకు వాళ్ళ ఇంటి కొరకు ప్రార్థన చేస్తాను. కనికరమ కలిగిన దేవ, పరిశుద్ధ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా సోదరులు